హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం సొరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈజీగా ఫాస్ట్గా అయిపోయే సొరకాయ కర్రీ. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 చపాతీలు తినే బదులు 10 చపాతీలు తినేస్తారు. నిజం. ఇప్పుడు సొరకాయ తీసుకొని బాగా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావలసిన మసాలా: అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఒక 4 టొమాటోస్, రెడ్ మిర్చి, కొద్దిగా చింతపండు వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ పోసుకొని కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ముందుగానే మనం పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత మనం మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా కుక్ అవ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే మనం గ్యాస్ పెట్టుకొని మొత్తం బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇందులోకి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి సొరకాయ పీసెస్ వేసుకోవాలి. ఇలా మొత్తం సొరకాయ పీసెస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మసాలాలో. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మసాలా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 గ్లాస్ టు 1 గ్లాస్ మనం వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత వాటర్ మనకి కొద్దిగా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది. సొరకాయ కదండి, ఎక్కువ విజిల్స్ వస్తే మనకి పేస్ట్ అయిపోతుంది. సో 1 విజిల్ సరిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.